నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెళ్ళ జగన్ పులి వెందుల గట్టెక్కేనా సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొలువుదేరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది వైసీపీ మరోసారి అధికార పగ్గాలు అందుకుంటుందా లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడిపోతుంది ఈలోగా ఎవరి అంచనాలు వారివి ఎవరి గెలుపు ధీమా వారిది అయితే పరిశీలకులు సెఫాలజిస్టులు మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అన్నదానిపై ఎవరి అంచనాలు వారు వెల్లడించారు వాటన్నింటిలోనూ పులివెందుల నియోజకవర్గం విషయంలో నెఫాలజిస్టుల అంచనాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి పులివెందుల అంటే జగన్ అడ్డా ఆయన సొంత నియోజకవర్గం అటువంటి పులివెందులలో జగన్కు ఈసారి అంత ఈజీగా విజయం లభించే అవకాశాలు లేవని అంటున్నారు ఆయన పులివెందుల గట్టెక్కిన నామమాత్రం మెజారిటీయే వస్తుందని చెప్తున్నారు వాస్తవానికి ఈసారి పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ భారీగా జరిగింది కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంపై షర్మిల ప్రచారం ప్రభావం తీవ్రంగా పడిందని అంటున్నారు ఆ కారణంగా వైసీపీ ఓట్లలో భారీగా చీలిక వచ్చిందని దీంతో తెలుగుదేశం లబ్ధి పొందిందని విశ్లేషణలు చేస్తున్నారు పులివెందుల నుంచి ఇంతవరకు జగన్ భారీ మెజారిటీలతో గెలిచారు రాష్ట్రంలోనే జగన్ మెజారిటీ టాప్ గా ఉండేది అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు విజయం సాధిస్తే మెజారిటీ చాలా స్వల్పంగా ఉంటుందని చెప్తున్నారు అంటే జగన్ పులివెందుల నుంచి గట్టెక్కిన అత్తెసరు మార్కులతోనే అని చెప్తున్నారు మరోవైపు ఈసారి పులివెందుల కోటను బద్దలు కొట్టేశామని తెలుగుదేశం వర్గాలు ధీమాగా చెప్తున్నాయి పోలింగ్ రోజు సాయంత్రమే పులివెందుల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో పులివెందుల ఫలితంపై రాష్ట్రం వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది